ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన తాజా ఎకోవాప్ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ అంచనా జీడీపీ వృద్ధి ఎంత 7.7%. తాజా ఎస్బీఐ రీసెర్చ్ ఎకోవాప్ నివేదిక ప్రకారం 4వ త్రైమాసికంలో 7.8% వృద్ధి కారణంగా 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.7%కి చేరుకుంది. సేవ, పారిశ్రామిక రంగంలోని బలమైన పనితీరు వల్ల ఈ ఖరారు చేయబడిన గణాంకం గతంలో అంచనా వేసిన 7.5%ని అధిగమించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రియదర్శిని అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ సాధారణ సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ప్రియదర్శిని అనే పథకాన్ని కేరళ కేబినెట్ ఇటీవల ఆమోదించింది. ఈ పథకం జూన్ 15, 2026 నుంచి అమలు చేయబడుతుంది. ఎలాంటి ఆదాయ పరిమితులు లేకుండా అన్ని వయసుల మరియు సామాజిక ఆర్థిక నేపథ్యాల మహిళలకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించి వారిని కుటుంబాలతో తిరిగి కలిపేందుకు గుజరాత్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మిలాప్. తప్పిపోయిన వ్యక్తులను గుర్తించి వారిని కుటుంబాలతో తిరిగి కలిపేందుకు గుజరాత్ పోలీసులు ఇటీవల ఆపరేషన్ మిలాప్ అనే నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026 మే 7న ప్రారంభమైన ఈ ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న తప్పిపోయిన వ్యక్తుల కేసులను సమీక్షించడం మరియు దర్యాప్తు చేయడంపై దృష్టి సారించింది. ఈ ప్రచారంలో భాగంగా పోలీసులు మహిళలు, పురుషులు మరియు పిల్లలతో సహా 1470 మంది తప్పిపోయిన వ్యక్తులను విజయవంతంగా గుర్తించారు. ఇటీవల దుబాయ్కి ఎగుమతి అయిన తేజ్పూర్ లిచి ఏ రాష్ట్రానికి చెందినది? అస్సాం. వ్యవసాయ మరియు శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ ఇటీవల అస్సాం నుంచి దుబాయ్కి భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన తేజ్పూర్ లిచి మొదటి ఎగుమతి సరుకును పంపడానికి సౌకర్యం కల్పించింది. ఈ తేజ్పూర్ లిచి అస్సాం యొక్క అత్యంత ప్రసిద్ధి ఉద్యానవన ఉత్పత్తుల్లో ఒకటి. ఇది దాని అసాధారణమైన తీపి, ప్రకాశవంతమైన ఎరుపు రంగు, విలక్షణమైన సువాసన మరియు శ్రేష్టమైన రుచికి ప్రసిద్ధి చెందింది. తేజ్పూర్ లిచి 2013లో భౌగోళిక సూచిక ట్యాగును పొందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నీటి అడుగున మానవ నిర్మిత కట్టడం ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో సృష్టించబడింది? అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఇటీవల స్వరాజ్ ద్వీప్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నీటి అడుగున మానవ స్తంభాన్ని సృష్టించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ప్రవేశించింది. 22.3 మీటర్ల ఎత్తైన నీటి అడుగున మానవ స్తంభాన్ని నిర్మించడంతో ఈ రికార్డు నమోదైంది. భూమిపై కంటే నీటి అడుగున మానవ పిరమిడ్ను నిర్మించడం మరియు నిర్వహించడం చాలా సవాలుతో కూడుకున్నది. ఈ ఘనత స్వరాజ్ ద్వీప్కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. రాహ్ వీర్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. కీలకమైన గోల్డెన్ అవర్ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు పౌరులు సహాయం చేసేలా ప్రోత్సహించే రాహ్ వీర్ పథకాన్ని ప్రచారం చేయడానికి ర్యాపిడో ఇటీవల రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ రాహ్ వీర్ లేదా రాహ్వీర్ అనే పథకాన్ని ప్రారంభించింది. అత్యవసర స్పందనను మెరుగుపరచడం, ప్రాణాలను కాపాడడం మరియు భారతదేశం అంతటా రోడ్డు భద్రతపై
అవగాహనను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన అమెరికన్ ఫౌల్ బ్రూట్ డిసీజ్ ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. స్కాట్లాండ్లో అమెరికన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధి వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ కావడంతో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీంతో తేనెటీగల పెంపకందారులు తమ తేనెగూళ్ల జీవ భద్రతా చర్యలను పటిష్టం చేసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇది పేనిబాసిలస్ లార్వా అనే బీజాంశాలను ఏర్పరిచే బ్యాక్టీరియా వల్ల తేనెటీగల లార్వాలకు సోకే ఒక ప్రాణాంతకమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కేవలం లార్వాలకే సోకుతుంది, కానీ కొన్ని వారాల్లోనే మొత్తం తేనెటీగల సమూహాన్ని బలహీనపరిచి నాశనం చేయగలదు. కలుషితమైన తేనెటీగల పెంపక పరికరాలు, వ్యాధి సోకిన తేనెపట్టులు మరియు పెద్ద తేనెటీగల ద్వారా గోళ్ళ మధ్య బీజాంశాలు కదలడం వలన ఇది వ్యాప్తి చెందుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన సాజిటేరియస్ ఏ స్టార్ అనగా ఏమిటి? ఇదొక బ్లాక్ హోల్. ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల సాజిటేరియస్ ఏ స్టార్ నుంచి గాలులు వీస్తున్నట్లు ఆధారాలను కనుగొన్నారు. ఇది దాదాపు 50 సంవత్సరాల పరిశోధన తర్వాత ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది. ఈ సాజిటేరియస్ ఏ స్టార్ అనేది పాలపుంత గెలాక్సీ కేంద్రంలో ఉన్న అతి భారీ బ్లాక్ హోల్. ఇది 1970లో కనుగొనబడింది. ఇది చాలా వరకు నిద్రాణంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వాయువు మరియు ధూళిని గ్రహిస్తుంది మరియు దీని ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశికి 4.3 మిలియన్ రెట్లు ఉంటుందని అంచనా. సాజిటేరియస్ ఏ స్టార్ రేడియో తరంగాలకు ఒక శక్తివంతమైన మూలం. సోలార్ పీవీ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ సోలార్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఇటీవల సోలార్ పీవీ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా ఫ్లోటింగ్ సోలార్ అనే నివేదికను విడుదల చేసింది. తేలియాడే సౌరశక్తి సామర్థ్యంపై ఇది మొట్టమొదటి జాతీయ అంచనా. ఈ నివేదిక ప్రకారం జలాశయాలు, సరస్సులు మరియు ఇతర జలవనరులపై సుమారు 102 గిగావాట్ల తేలియాడే సౌరశక్తిని అభివృద్ధి చేసే సామర్థ్యం భారతదేశానికి ఉందని అంచనా వేయబడింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో జలవనరులు ఉండడం వలన ఈ రాష్ట్రాలు అత్యధిక తేలియాడే సౌరశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈజీ కనెక్ట్ ఫ్లైట్స్ మోడల్ కింద భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనుసంధానించబడిన నగరం ఏది? వారణాసి. భారతదేశంలో ఈజీ కనెక్ట్ విమాన సర్వీసుల నమూనా కింద అనుసంధానించబడిన మొదటి నగరంగా వారణాసి ఇటీవల నిలిచింది. ఈ ప్రకటనను రామ్మోహన్ నాయుడు చేశారు. ఈ నమూనా కింద అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీకి చేరుకోవడానికి ముందే ఇమిగ్రేషన్ మరియు సామాను లాంఛనాలను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా వారి తదుపరి అంతర్జాతీయ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈజీ కనెక్ట్ నమూనా రవాణా సమయంలో కలిగే ఇబ్బందులను తగ్గించి ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవల కన్నుమూసిన భారతీ రాజా ప్రధానంగా ఏ రంగానికి చెందినవారు? వినోద రంగానికి. ప్రముఖ చిత్ర నిర్మాత భారతీ రాజా ఇటీవల చెన్నైలో 84 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ఒక ప్రఖ్యాత దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. గ్రామీణ జీవితాన్ని, ప్రకృతి దృశ్యాలను ఎండితెరపైకి తీసుకొచ్చి తమిళ సినిమా రూపురేఖలను మార్చారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక మార్గదర్శకుడిగా విస్తృతంగా పరిగణించబడిన భారతీ రాజా ఒక కొత్త కథన శైలిని పరిచయం చేశారు. తన విశిష్టమైన కెరీర్లో ఆయన 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 ఫిలింఫేర్ అవార్డులు మరియు 6 తమిళనాడు
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఇటీవల నరేంద్ర మోదీ ఎవరిని అధిగమించి భారతదేశానికి అత్యధిక కాలం నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రి అయ్యారు. జవహర్లాల్ నెహ్రూని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించి దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచారు. 2014 మే 26న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 4399 రోజుల పాటు నిరంతరాయంగా పదవిలో కొనసాగి జూన్ 10న మోదీ ఈ మైలురాయిని చేరుకున్నారు. 2025 జూలైలో అత్యధిక కాలం నిరంతరాయంగా పనిచేసిన వారిలో రెండవ స్థానంలో ఉన్న ఇందిరాగాంధీని కూడా ఆయన అధిగమించారు. 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు ఏ దేశంలో జరిగింది? స్విట్జర్లాండ్. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇటీవల స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. ఈ సదస్సులో సమ్మిళిత వృద్ధి, లింగ సమానత్వం, సామాజిక సంభాషణ, కార్మికుల సంక్షేమం పట్ల తన నిబద్ధతను భారతదేశం నొక్కి చెప్పింది. 114వ అంతర్జాతీయ కార్మిక సదస్సు స్విట్జర్లాండ్లో జరిగింది. రెసా టైమ్లెస్ ట్రైబల్ ఇనిషియేటివ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనగా ట్రైఫెడ్ ద్వారా గిరిజన వస్త్రాలు, ఎంబ్రాయిడరీలు మరియు హస్తకళల కోసం ఇటీవల రెసా టైమ్లెస్ ట్రైబల్ అనే ప్రీమియం బ్రాండ్ను ప్రారంభించింది. గిరిజన ఉత్పత్తులకు ఒక ప్రత్యేక బ్రాండ్ గుర్తింపును సృష్టించడం మరియు గిరిజన కళాకారులకు మార్కెట్ ప్రాప్యతను పెంచడం ఈ చొరవ యొక్క లక్ష్యం. మొదటి రెసా స్టోరును న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో ఉన్న రాజీవ్ గాంధీ హ్యాండీక్రాఫ్ట్స్ భవన్లో ప్రారంభించారు. ఇటీవల బ్రిక్స్ విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించబడిన సిల్క్యారా సొరంగం సహాయక చర్య ఏ రాష్ట్రంలో జరిగింది? ఉత్తరాఖండ్. ఒడిశాలోని పూరిలో జరిగిన బ్రిక్స్ విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూపు యొక్క రెండవ సాంకేతిక సమావేశంలో ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ ఫ్రేమ్వర్క్ ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు పొందింది. విపత్తు సంసిద్ధత, సాంకేతిక ఆవిష్కరణ, ప్రమాద తగ్గింపు మరియు బహుళ సంస్థల సమన్వయం వంటి రంగాలలో ఉత్తరాఖండ్ తన కార్యక్రమాలను ప్రదర్శించింది. ఇటీవల అండర్-13 టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచిన సృష్టి కిరణ్ ఏ నగరానికి చెందినది? బెంగళూరు. బెంగళూరుకు చెందిన సృష్టి కిరణ్ ఇటీవల ప్రపంచ నంబర్ 1 అండర్-13 టెన్నిస్ క్రీడాకారిణిగా అవతరించింది. వరుసగా 5 ఐటీఎఫ్ జూనియర్ టైటిళ్లను గెలుచుకుని ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ J100 గ్వాటమాలలో రన్నరప్గా నిలిచిన తర్వాత ఆమె ఈ ఘనతను సాధించింది. ప్రస్తుతం ఆమె ప్రపంచంలోనే అత్యధిక ర్యాంకు కలిగిన అండర్-13 క్రీడాకారిణిగా ఉంది.